హలో అండి, హాయ్ ఎవ్రీవన్. హాయ్. ఈ రోజే మన యూట్యూబ్ మేనేజర్తో మాట్లాడాను. సో వాళ్ళు అడిగాను మనం ఇంకా వ్యూస్ పెరగాలంటే ఏం చేయాలి అని. వాళ్ళు మన ఛానల్ అనలిటిక్స్ చూసి నిజంగా షాక్ అయిపోయారు. ఒక 1 year లోన ఇంత రీచ్ ఉంది, మీకు ఇంత వ్యూస్ ఉన్నాయి, ఇంకా మీకు ఎంత పెంచుకోవాలనుకుంటున్నారు అన్నారు. సో నాకు ఏం చెప్పాలో తెలియలేదు. సో నేను ఇంకా ఎక్కువ పెరగాలంటే ఏం చేయాలంటే లేదంటే యువర్ ఛానల్ ఇస్ డూయింగ్ వెరీ గుడ్. వాళ్ళు చూసిన ఛానల్స్ అన్నింటిలో మంది వన్ ఆఫ్ దోస్ ఛానల్స్ అంట ఇంత బాగా పర్ఫామ్ చేయడం ఒక 1 year లో. సో ఈ క్రెడిట్ అంతా మీకే. అదే జస్ట్ వాంటెడ్ టు థ్యాంక్ యూ ఫర్ ఆల్ దిస్. 1 year లోనే మా కంటెంట్ ఇంత బాగా ఆదరించి మమ్మల్ని ఒక ఫ్యామిలీ కింద మీరు యాక్సెప్ట్ చేశారంటే రియలీ ఈ జర్నీ ఇస్ వెరీ మెమరబుల్ జర్నీ. సో వాళ్ళు చెప్పింది ఏంటి అంటే మోర్ దెన్ 50% ఆఫ్ ద వ్యూవర్స్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు అని చెప్పారు. సో ప్లీజ్ మీరు చెక్ చేసుకోండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేయకపోతే మటుకు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం ఇంకొక 7-8 days లో 1 million హిట్ అవ్వాలి. అది మీ చేతిలోనే ఉంది. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. రాజా రాజా నా మన్మథ రాజా నీకై వేచెను రోజా. డ్రీమ్ అలా వచ్చింది. పర్వాలేదా? నిషా గారు లేని టైంలో వచ్చాను ట్యూషన్కి. ఇట్స్ ఓకే, ట్యూషన్ చెప్పడానికి వచ్చారు కదా, వాళ్ళు లేరు, మీరేం చేస్తారు? ఓకే ఓకే, అవునండి. ఇట్స్ నైస్ దట్ వి గాట్ సమ్ టైమ్ టు టాక్, టు నో ఈచ్ అదర్. యాక్చువల్లీ ఐ వాంట్ టు టెల్ యూ సంథింగ్ అండి. అబౌట్ వాట్? యాక్చువల్లీ అదేంటంటే ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. అవ్వలేదు, చెప్పండి. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. యా, చెప్తానండి. యా పర్లేదు, చెప్పు చెప్పు, నేను వింటున్నాను, చెప్పు. ఏం చెప్పాలి? ఎందుకే లేపుసావు? ఏమైంది? ఏదో మంచి కల్లో ఉన్నాను. ఎవరు వచ్చారమ్మా కళ్ళు? కళలు కూడా ఫ్రీగా కన్నువు నువ్వు. లేట్ అవుతున్నది. ఎన్నిసార్లు కళలు కంటావు? ఏంటి ఇలాంటి కళ వచ్చింది? నేను జరగబోయేది ముందే అలా కళ్ళ వచ్చిందా ఏంటి నాకు? సాయంత్రం ఈరోజు అమ్మాయి వచ్చేటప్పటికి నిషా ఉండదా? ఆ ఊహ ఎంత బాగుందో. లెట్స్ సీ ఏముందో. ఏంటి కళల్లో విహరిస్తున్నావు? ఎవరు వచ్చారేంటి కళల్లో? నీకు రావేంటి కళ్ళు? నీకు వచ్చిన లాంటి కళలు నాకు రావులేదు. నా కళ్ళలో కూడా నీకు తెలుసు ఏమొస్తాయో. చెప్పు చెప్పు అంటే ఏంటది? మర్చిపోయాను, ఏవో వస్తాను కళ్ళు. అబ్బా, అంత చెప్పు చెప్పు అంటే తెలియదా ఎవరు వచ్చారో ఏంటన్నది? నువ్వు లేపకపోయి ఉంటుంటే అది ఎవరో నాకు చెప్పేవారు, గుర్తుండేదేమో. నువ్వు లేపిస్తావు మధ్యలో. అయ్యో, మళ్ళీ రేపు వస్తే కళ్ళు చెప్తాను. సర్లే కానీ గడ్డం ఎందుకు గీసావు? గడ్డం ఎందుకు గీయడం అంటే నీట్గా ఉంటుందని గీసాను. నువ్వు చెప్పావు కదా గీయమని. నేను చెప్తే నువ్వు ఎప్పుడు చేసావు కదా? ఎన్నిసార్లు చెప్పాను? 3 రోజుల నుంచి మొత్తుకుంటున్నాను. అందుకే తీసాను. నువ్వే అంటున్నావా బాగాలేదు బాగాలేదు తీయను, అందుకే తీసాను. నీట్గా ఉండడం కూడా తప్పేనా? ఏంటి అమ్మాయి నీ హెయిర్ గురించే చెప్పిందంట. ఏ మైకులు పెడుతున్నావేంటి? నేను మైకులు వేరేగా పెట్టక్కర్లేదు. యశ్ఏ నా మైకు. ఆడికి చదువు మీద తప్ప తగినన్నిటి మీద ఫోకస్ ఉంది ఆడికి. చెప్పు, హెయిర్ గురించి ఏం మాట్లాడింది? బా ఏదో సైన్స్ లోన సంథింగ్ అబౌట్ న్యూట్రిషన్స్ ఇవన్నీ వచ్చిన టాపిక్. దాంట్లోన హెయిర్ బాగా పెరగాలి, అంతా ఇదిగా ఉండాలి అంటే న్యూట్రిషనల్ ఫుడ్ తినాలి అని చెప్పేసి పార్ట్ ఆఫ్ హిస్ సిలబస్. అది చెప్తుంది. ఈ అదొక ఏం అర్థమైంది, నీకేం చెప్పాడు? నీ హెయిర్ ఎందుకు టాపిక్ వచ్చింది అయితే? నా హెయిర్ కాదే, హెయిర్. ఓహో నా హెయిరా? యష్నీల్ కి తను చెప్తుంది
డాడీ లాగా హెయిర్ బాగా హెల్తీగా ఉండాలి అంటే న్యూట్రిషన్స్ ఫుడ్ తినాలి అని చెప్తుంటాను. అర్థం చేసుకోరు, ప్రతిదీ డబుల్ మీనింగ్ లోనే చూస్తారు. ఆడేం చిన్నోడేం కాదు శరత్, వాడికి అన్ని అర్థం అవుతున్నాయి. ఆడు చూస్తున్నాడు వాళ్ళ నాన్న వేషాలన్నీ. ఏం వేషాలు, ఏం మాట్లాడుతున్నావు? నువ్వేం వేస్తున్నావు అవే వేషాలు. నిజం చెప్పు, నువ్వు అమ్మాయి తెలుసు కదా నీకు ముందే, మనం కలిసామని గుర్తుందా లేదా నీకు? నువ్వు చెప్పావు కదా కలిసామని. నేను చెప్పడం కాదు, నేను చెప్పక ముందు నీకు తెలుసా తెలీదా? నిజంగా నాకు తెలీదు. ఎందుకు గుర్తుండొచ్చు శరత్, అన్నిసార్లు చూసుకున్నారు మీరు. మరి అసహ్యంగా మాట్లాడక నిషా. చిచి, నేను అడిగేసాను కూడా అమ్మాయిని అలాగా. నీకు సిగ్గులేదు కాబట్టి అన్ని అడుగుతావు. కొంచెం డిగ్నిఫైడ్ గా మెయింటైన్ చెయ్యి. టక్కన నేను నువ్వు నన్ను తిట్టకు, చెప్పు నాకు తెలుసా తెలీదా? నిజంగా నిషా తెలియదు నాకు. నువ్వు చెప్పినప్పుడు స్ట్రైక్ అయింది. అంతవరకు స్ట్రైక్ అవ్వలేదా? ఆహా తెలీదు. నా మీద ఒట్టేశాను. ఏటా నా మీద ఒట్టేయు. నీ మీద ఒట్టేస్తే? నిజం చెప్పు. నా మీద ఒట్టేసి అబద్ధం చెప్తే నీకు ఉంటది. నేను ఎప్పుడైనా అబద్ధం చెప్తాను నిషా? ఒట్టేసి ఒక మాట వేయకుండా ఒక మాట చెప్పను. నా నోట్లో ఎప్పుడైనా అబద్ధం వచ్చిందా? తల తీసేసి నా నోట్లోంచి అబద్ధం రాదు. నేను తల తీను ఏమి చేయను కానీ చెప్పు నాకు నిజంగా. నా మీద ఒట్టేసి చెప్పు. నువ్వు ప్రతి దాంట్లో జీవం ఉంది. ఈ మొక్క మీద ఒట్టు. ఓకే, ఈ మొక్క మీద ఒట్టు. మొక్కలు చంపేస్తావు ఎందుకు? ఈ మొక్క మీద ఒట్టేసి చెప్తున్నాను. ఓకే, అమ్మాయి నాకు తెలీదు ఇక్కడ రాకముందు. చంపేద్దాం అనుకుంటున్నావు ఏంటి? నిజంగా ఈ మొక్క చనిపోతే నేను అబద్ధం ఆడినట్టే, సరేనా? పాప నీ వల్ల ఆ మొక్క చచ్చిపోవడం ఎందుకు? ఇంతవరకు బాగా ఉంది కదా. చూడు తెలుస్తుంది నీకు. మరి వెంటనే చచ్చిపోద్దా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? తినేస్తావు ఒట్టేయి గిట్టేయి అనుకొని. చిచ్చి, ఒట్టేయడానికి ధైర్యం లేదు పో. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అంతే, నీకు తెలుసు అమ్మాయి ముందు. దావే దా ఒట్టేస్తాను రా. దా నాకేమైనా అయిందంటే మటుకు దెయ్యంలో వచ్చి పీడిస్తాను నిన్ను. సరే దా. నిజంగా చెప్తున్నా. దా అమ్మ నాయన వద్దు నువ్వు. చూసావా, నీకే ధైర్యం లేదు. లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. నేను నిజంగా చెప్తున్నా, నీకే ధైర్యం లేదు ఒట్టేయించుకోవడానికి. నేనేం చేస్తాను? మనం పోతే నీకు వస్తాను లేదు దెయ్యం కింద. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? నాకు పని ఉంది. ఇక్కడ రా నువ్వు. ఇంకో ఏయ్ ఏమిటి? సరే శరత్ చెప్పు. ఏంటి? ఒకసారి ఫోన్ ఇవ్వు. టీచర్తో ఏం మాట్లాడుతున్నావు? అంటే అది మెసేజ్ చేసింది సాయంత్రం 2 గంటలు రావాలా అని. తెలీదా తనకి ఎన్ని గంటలు రావాలో? అంటే ఇది త్వరగా రమ్మన్నాను కదా. ఎందుకు? వాడికి రేపు ఎగ్జామ్ కాదు నిషా. సరే ఫోన్ ఇవ్వు శరత్. ఏంటిది? సారీ కట్టుకొని రమ్మంటున్నావు శరత్? ఏం పిచ్చి పట్టిందా ఏంటి? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు డెస్పరేట్ గా? ఏం మాట్లాడుతున్నావు? నువ్వు చెప్పావా అమ్మాయి బట్టలు బాగాలేదని? బట్టలు బాగాలేదని చీర కట్టుకొని రమ్మనా? మరి ఏం కట్టుకొని రమ్మనాలి? నువ్వే అన్నావా ఏంటి అలా డ్రెస్? తడగా బిహేవ్ చేస్తావు నువ్వు. నీకు మెంటల్ ఉంది నీకు. మరి ఏం చెప్పమంటావు? చెప్పు, ఏం వేసుకొని రమ్మంటావు? సారీ వేసుకొని రమ్మని. సరే ఏం వేసుకొని రమ్మనాలి? అసలు నువ్వు ఎందుకు దూరుతున్నావు అసలు? ఓరు బాబాయ్, నువ్వే కదా అన్నావు ఏంటి ఆ బట్టలు వేసుకోవాలంటే బట్టలు వేసుకొచ్చిందని. అందుకే అన్నాను శారీ కట్టుకొని రా అమ్మా అని చెప్పేసి. అమ్మా అదే రా అన్నాను. ప్లీజ్ వేర్ సారీ అనుకుంటూ కోతి మొహం పెట్టావు. చిచ్చి, ఇలాంటి వాడు అనుకోలేదు శరత్ నేను. ఎలాంటి వాడు అనుకోలేదే. చైర్ వేసుకొని రమ్మంటే ఎలాంటి వాడు అనుకోవాలంటే ఏం మాట్లాడుతున్నావు నువ్వు? హలో, తను ట్యూషన్ చెప్పిన టైం నువ్వు ఆఫీస్ నుంచి వచ్చావంటే మటుకు బాగా వచ్చావు. ట్యూషన్ అయిపోయిన తర్వాత రాను. నువ్వు వచ్చావు నీకు చెప్తున్నాను. అసలు నాకేం పని లేదు అనుకుంటున్నావు ఏంటి? నాకు ఆఫీస్లో బోల్డ్ పని ఉంది. సరే మళ్ళీ చెప్తున్నాను, నువ్వు ఆ టైంకి వచ్చావు మటుకు బాగోదు. బా రానులేవే, ఆఫీస్లో ఉంటాను. నువ్వే బయటకు వెళ్తున్నాను ఆ టైంకి. నువ్వు వచ్చావు అంటే మటుకు అస్సలు. ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు అని ఈ యాత్రమే భయం వేస్తుంది. అంటే ఉండవా నువ్వు సాయంత్రం? నాకు పని అయిపోతే తిరిగి వచ్చేస్తాను, పని అవ్వకపోతే రాను. ఓకే సరే అయితే. నువ్వు రాకు, అర్థమైందా? ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, చెలరేగిపోతారు అంతే. అలాగే ఓకే. పాపం వాడిని ఎందుకు అలాగా లోపల పెట్టేస్తున్నావు? బయట ఉంచవచ్చు కదా. అబ్బా పని ఏం చేయనివ్వట్లేదు శరత్, చిరాకు పెట్టేస్తున్నాడు అలా కాలు మధ్యలో తిరిగి. అలవాటు అవని శరత్ ఒక దగ్గర ఉండడం. కరెక్ట్, చిన్నోడు కదా. చిన్నోడే ఎప్పుడు అలవాటు చేయాలి. పాపం చూడు అలాగ అయిపోతున్నాడు ఆడు. పాపం ఉన్న గంటకి అలాగే అయిపోతున్నావు నువ్వు. పాపం నిషా, నేను వదిలేస్తానండి.
అబ్బా ఎందుకు వదిలేసావు వాడిని ఇప్పుడు? షీరో ఎవడు చెప్పాడండి కుక్కలకి విశ్వాసం ఉందని? ఇంత ఉంది, దీనికే లేదు విశ్వాసం. ఆ అమ్మాయి ఎంచి లోపల పెట్టింది, నేను వదిలేను, ఆ అమ్మాయి ఇంకా వెళ్ళిపోతుంది సిగ్గు లేకుండాను. హాయ్. హాయ్. లుకింగ్ గ్రేట్. నోటీస్ చేశారా? యా, యష్నీల్. చాలా స్మార్ట్గా ఉన్నారండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. హోంవర్క్ కంప్లీట్ చేసావా యష్? హాఫ్ చేశాను. ఆఫ్ చేయడం ఏంటమ్మా? రాత్రంతా కూర్చొని ఏం చేస్తున్నావు నువ్వు? డాడీ లోపలికి వెళ్ళి డాడీ మమ్మీ వేసేస్తుంది నీకు. రేపే కదమ్మా ఎగ్జామ్, నీకు ప్రాక్టీస్ చేయాలి బాగా. ఓకే, సో అదేంటి యష్నీల్, నువ్వు టీచర్ని పెట్టినా నువ్వు సరిగ్గా వినపోతే ఎలాగవుతుంది? నీకు 8th ఉండిపోందా అని ఉందా నీకు? లోపలికి వెళ్ళి డాడీ నువ్వు. నువ్వు చదువు, నేను లోపలికి వెళ్ళడం కాదు. బాగా తయారయ్యారు నువ్వు మీ అమ్మ. చదువు మీద ఫోకస్ పెట్టండి, నా మీద కాదు. నీకోసమే కదా అంతాను. ఎవరి కోసం? వచ్చేసావా? ఇక్కడే ఉన్నాను నేను. ఎంతసేపు అయింది వచ్చి ఆఫీస్ నుంచి? 10 నిమిషాలు అయింది, ఇప్పుడే వచ్చి ఇలా కూర్చున్నాను. చాలాసేపు అయిందని వచ్చి. కాఫీ టీ అక్కర్లేదా? ఇస్తావా? రా ఇస్తా, వేడివేడిగా కాఫీ. కాదు లోపలికి రావాలి, ఇక్కడే కూర్చుంటావా? ఇంకా వీడు హోంవర్క్ అయితే చేయలేదు, నేను మాట్లాడుతున్నాను. నువ్వు వెళ్ళే లోపలికి, నేను కూర్చొని చూస్తాను అంత. ఏం చూస్తావు? కాదు కీర్తి, గడ్డం గీసామని గడ్డం తీసామని ఏం చెప్పారా మీరు నిన్న? ఐ జస్ట్ సెడ్ అండి, నార్మల్గా షేప్తో బాగుంటారని. ఓహో, ఓ అవునా, మీరు కూడా చెప్పారా? యాక్చువల్ నిషా చెప్పింది నాకు. మీరు ఎప్పుడు చెప్పారా? నేను అంత బాగానే. లోపలికి పది శరత్ నీతో మాట్లాడాలి. ఇక్కడ మాట్లాడలే. ఇక్కడ మాట్లాడడానికి అవ్వదు. తర్వాత వస్తాను నేను. ఇప్పుడు వస్తావా రావా? నీకే పద లోపలికి. నీకే శరత్. బలవంతం చేస్తావేంటి? పద. నేను తర్వాత వస్తాను, నేను రాను ఇప్పుడు. సోషల్ హోంవర్క్ అయిందా యష్నీల్ నీది? అయింది. చదువురా నువ్వు. వెళ్తాడు నువ్వు. ఏంటి కీర్తి అలా బుక్ చేసావు? ఏంటండి? ఎందుకు చెప్పావు తనకి? ఓ మీ షేవ్ గురించా? ఓ చెప్పకూడదా? సారీ అండి. ఏమైనా ప్రాబ్లమా అండి ఇప్పుడు మీకు? మీరేదో బాగలేదన్నారని చెప్పేసి, మీరు హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పేసి నేను చేయించాను. నేను ఊరికే చెప్పానండి. నేను సీరియస్గా తీసుకున్నాను. మీ ఆడవాళ్ళని నమ్మకూడదు, ఇరికించేస్తారు మీరు తప్పించుకోవడానికి. రేపు ఎగ్జామ్ ఎలాగైనా పాస్ అవ్వాలి కీర్తి, లేకపోతే వేస్ట్ మన ట్యూషన్ పెట్టి కూడాను. సో ఆల్ హోప్స్ ఆర్ ఆన్ యూ ఓన్లీ. యా అండి, మీరు ఇంట్లో ఒక 1 hour 2 hours కూర్చొని మీరు తనకి పుషప్ ఇవ్వాలి. అంటే అదే మరి మేము ఇస్తే మీరేం చెప్తారు? నేను నిన్నే కదా వచ్చానండి, నేను చెప్తున్నాను తనకి. See, make sure that he gets a good Sure marks. అండి, డెఫినెట్గా విల్ పాస్. బట్ పాస్ ఎవరికి కావాలండి? అందరూ పాస్ అయిపోతారు. మా వాడికి అట్లీస్ట్ 80-90% రావాలి. నువ్వు సరిగ్గా చదువు. నువ్వు అటు ఇటు చూస్తున్నావు అలాగా. నువ్వు టీచర్ ఇచ్చిన హోంవర్క్ ఫస్ట్ తిన్నంగా చేయి. అటు ఇటు చూడటం, మమ్మీకి అని చెప్పడం. రేపు మార్కులు రాకపోని నీకు ఉంది. నేనేం అనవసరంగా తీసాను ఇవన్నీ నువ్వు వేస్ట్గా. పోనీ నేను నిషా గారికి చెప్పినా అండి నేను చెప్పలేదని? ఏం చెప్పలేదని? నేను మీకు షేర్ చేసుకోమని చెప్పలేదని చెప్తాను. పిచ్చిదే అనుకుంటున్నారేంటి మీరు? గంటకో మాట చెప్తే నమ్మడానికి. సీల్ రా కాసి. ఇప్పుడు నాకు ఉంటుంది లోపలికి వెళ్తే. అయ్యో, మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. లోపలికి రావా? ఇక్కడే ఉంటావా? ఏంటి? వచ్చేస్తానులే, ఇక్కడ పనేట్లేదు నాకు కూడా. కీర్తి ఈరోజు గుండు చేసుకో అని చెప్పమ్మా, రేపు నువ్వు వచ్చేవాడికి కూర్చుంటారు గుండుతోటి. అంతే కదా అయింది. నిన్న చెప్పారు మొత్తం క్లీన్ షేవ్ చేసుకొని కూర్చున్నావు ఈరోజు. కీర్తి ఏదో చెప్తానన్నారు మీరు. ఏంటండి? చెప్పారు కదా ఇందాక చెప్తాను దీని గురించి. ఓ యా, యాక్చువల్లీ నేను చెప్పలేదండి షేవ్ చేసుకోమని. ఇలానే కదండి చెప్పమన్నారు. అందుకే కూర్చుంటున్నావు ఇక్కడ. నీకు దండం అమ్మ తల్లి. బాయ్ మా. సిగ్గులేదు శరత్. చూసావా ఆ పిల్ల కూడా నేను ఇరికించింది ఏంటి అసలు? ఓ పొద్దునే నా కోసం చేశానని చెప్పి నాకు మాటలు చెప్పావు. అందరి ముందు పరుగు పోయిందిగా.
నీ పరువు పోయిందని నువ్వు ఆలోచిస్తున్నావు. నువ్వు చేసిన ఏదో పనులు ఏం గుర్తురావట్లేదా? ఏంటి అక్కడ ఏదో పని పెద్ద కటింగ్ చేసుకున్నాను తప్పేంటి? నీకు 3 రోజుల నుంచి చెప్తున్నాను గడ్డం తీయు కటింగ్ చేసుకుంటే నువ్వు నీకు జలసీ నాకు పెట్టావు. మరి పొద్దునే మరి మార్చేసావు. నీకోసమే కట్ చేశాను అనుకుంటున్నాను. నీకోసమే చేశాను, ఇప్పుడు అదే చెప్తున్నాను నేను. నీకు నెల కనిపిస్తున్నాను బా, ఇంకెవరి కోసం చేసేస్తాను? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మరి చెప్పింది కదా తన కోసం చేసావని. తనకో మెంట్లో ఉందేంటి ఏమైనా? తన కోసం చేస్తాను, తను మామూలుగా అంది. ఇప్పుడు సో వెంటనే చేస్తావు. నిషా, ఇప్పుడు నీకు ఎవరైనా చెప్పారనుకో, అదేంటండి నిషా గారు ఇక్కడ మీకు వైట్ హెయిర్ వచ్చింది అంటే వచ్చి వెంటనే ఏం చేస్తావు? ఇంటికి వచ్చి ఏమి చేయను, చూసుకుంటాను. గాడిది గుడ్డేం కాదు, వచ్చి వెంటనే నువ్వు కలర్ ఏదో పామేస్తావు. అక్కడ ఎందుకు పామేస్తున్నావు? వెంటనే ఏం పావీను, రేపు పామేస్తావు. ఆబ్వియస్లీ కనిపిస్తుంది కాబట్టి. ఎగ్జాక్ట్లీ, ఇప్పుడు ఎవరో చెప్పారు కాబట్టి వెంటనే నువ్వు నోటీస్ చేస్తావు. చెప్పకపోతే పట్టించుకోవు కదా. నాకు అలాగే అమ్మాయి అంది, ఏంటండి గడ్డం కొంచెం ఇలాగుందంటే సరే అని చెప్పి వెంటనే తీస్తాను. అంత మాత్రాన మనం ఏం వాళ్ళ కోసం చెప్పడం వేరే, ఒక అమ్మాయి చెప్పడం నువ్వు చేయడం వేరే. ఆ ఎవరో ఒకళ్ళు ఇద్దరే ఉంటారు, అమ్మాయి కానీ అబ్బాయి కానీ. అబ్బాయి చెప్తే చెయ్యి, ఆ పిల్లని చెప్తే అసలు చెయ్యవు. చూసావా, పొద్దున కూడా అలాగే పెంట పెట్టావు. చీర కట్టుకోమని అది కట్టుకోమని. అమ్మాయి చూసుకున్నావు ఏం వేసిందో? అంతా నా మీద అనుమానం. ఎప్పుడును మగుడిని అనుమానిస్తారు, అవమానిస్తారు. మీరు అలాంటి పనులు చేస్తారు కాదు. నేను ఒక జెంట్స్ టీచర్ని పెట్టి సార్ మీ షార్ట్స్లో రండి సార్ అని చెప్తే బాగుంటుందా? లేదా పంచి కట్టుకొని రండి సార్ అంటే అసలు ఏమైనా పద్ధత? అది చీర కట్టుకొని రమ్మని చెప్పడం ఏంటి చాలా అసలు ఒక అమ్మాయికి? నేను చీర కట్టుకొని రమ్మన్నాను కదా, ఏ వెస్ట్రన్ వేరో ఇంకేదో వేసుకోమనలేదు కదా. శుభ్రంగా తెలుగింటి ఆడపడుచులో రమ్మన్నాను. బాబు ఇవన్నీ పక్కకు పెట్టు. అందరికీ తెలిసిపోయింది వాడు ఎగ్జామ్ సరిగ్గా రాయకపోతే 8th స్టాండర్డ్లో పెట్టేస్తారని. నాకు అందరు తినేస్తున్నారు నన్ను. నిషా, వాళ్ళందరికీ మనం ఫెయిల్ అవ్వడమే కావాలి. వాళ్ళు సాటిస్ఫై అవుతారు, హ్యాపీగా ఫీల్ అయిపోతారు. చూసారా శరత్ నిషా వాళ్ళ అబ్బాయి అని చెప్పి. సో కరెక్ట్, దానికి ఏం చేస్తున్నావు? చదువుతాడు, ఆడు చదువుతున్నాడులే, ఆడు పాస్ అయిపోతాడు, ఏం పర్వాలేదు, నాది గ్యారంటీ నీకు. బాబు పాస్ కాదు, 100కి అట్లీస్ట్ 90 మార్క్స్ రావాలి కదా. నువ్వు వెళ్ళి రాసివే. నేను రాస్తాను. రావు 100కి 90. ఆడికి ఎన్ని వస్తాయని వస్తాయి. అలాంటి పెట్టక బుర్రలా 100కి 90 రావాలి, 80 రావాలనుకోని. నీకు చేత కాదు, ఆడికెలాగ అవుతుంది? ఇప్పుడు చూసావు 90 మార్కులు నీ హిస్టరీలో? ఎప్పుడు చూసి అన్నీ కలిపి. అలా కాదు శరత్. నిజంగా నిషా నువ్వు సాధించలేవు, మీరేం చేయాలంటే అది పిల్లలు సాధించాలి. అందరూ అయితే 100 వచ్చాయని చెప్పి నేను చెప్పను. అలాగా చెప్పకైతే ఎందుకు ప్రజలు తీసుకుంటున్నావు నిషా? ఓకే, దే కంట్రోల్ అవర్ లైఫ్స్, దే కాంట్ కంట్రోల్ అవర్. చెప్పలేను కదా. చెప్పు, అబ్బాయి 60 వచ్చాడు, 70 వచ్చాయని చెప్పు. ఏ రానివరా, ఉన్నవరా అపార్ట్మెంట్లోనా? వెళ్ళేస్తారా? నిషా, వీడికి మంచి మార్కులు వస్తే టీచర్ డిన్నర్కి పట్టుకెళ్తాను నేను. ఓకే, పిచ్చేసేస్తున్నావా? అంటే మనం పట్టుకెళ్దాం. అంత అవసరం లేదు. పాపం చెప్తుంది కదా కష్టపడి, మన డబ్బులు కూడా ఇవ్వట్లేదు కదా. 2 రోజులు చెప్పిన దానికి అన్ని మార్కులు వచ్చేస్తాయి నమ్మేస్తావు నువ్వు. సో ఆ మాత్రం మనకు ఆ గ్రాటిట్యూడ్ ఉండాలి కదా నిషా. అవసరం లేదు శరత్, ప్లీజ్. యష్నీల్, వీడు ఒకడు ఏదో నా కోసం చదివినట్టు ఫీల్ అయిపోతాడు వీడు. అసలు చిన్నప్పుడు నేను ఎలా చెప్పాలి చదువుకునేవాడిని? మొదలు పెట్టు ప్లీజ్. కాదు నిషా, నాకు ఎప్పుడు నా పేరెంట్స్ చెప్పలేదు, నేనే చదువుకునేవాడిని తెలుసా. బాబు నీ జీవిత చరిత్ర పుస్తకం రాసుకో. బోర్ కొట్టినప్పుడల్లా చదువుకుంటాను. వాళ్ళు కూడా సంపీకే పట్టుకొని అదేదో మహాత్మా గాంధీ, బిల్ గేట్స్ చరిత్రలు చెప్పుకుంటావు. వాళ్ళకే ఉంటాయి చరిత్రలు, ఇంకెవరికి ఉండవేటి? వాళ్ళకైనా ఆత్మలు ఉండేది, మాకుండవా? నాకు ఒక ఆత్మ ఉంది, దానికి ఒక కథ ఇచ్చింది. ఛీ, ఇలాంటి భార్యను ఎవరు చూస్తుంటారో తెలుసా? కొంతమంది వాళ్ళ మొగుడు ఎంత చేస్తే ఎంత చెప్తారు, నేను ఎంత చేస్తే నువ్వు ఎంత కూడా చెప్పావు. నువ్వు చెప్పుకుంటున్నాక నాకెక్కడ ఛాన్స్ ఇస్తున్నావు నువ్వు చెప్పడానికి? బాబు వాడికి రేపు 90 మార్కులు వచ్చాయనుకో, నేనే ఊరంతా డప్పు కూడా చెప్తాను శరత్, మా ఆయన వల్లే ఇన్ని మార్క్స్ వచ్చాయి అని. కాబట్టి పోస్టర్స్ కూడా పెడతాను ఊరంతా. ఓకే, డబ్బు కూడా చెప్పడం అదే కదా నిజం. అదే చెప్తా. నీ మొత్తం క్రెడిట్ అంతా నీకే. పక్కన రాత్రి పగలో కూర్చొని చదివించాడని చెప్తా నేను అందరికీ. ఫోన్లు చేసి చెప్తా. ఒక మంచి టీచర్ని కూడా తెచ్చుకున్నాడని చెప్తా. తెచ్చుకోవడం ఏమిటి? తెచ్చుకోవడం పెట్టాడని చెప్పు. ఏదోలే, చాలా ఎటకారం ఎక్కువైంది. ఎటకారం కాదు నిజం. వాడికి మార్కులు వస్తాయి అప్పుడు చెప్తాను నీకు. ఓకే ఫైన్, రాకపోతే ఉంటుంది నీకు. అప్పుడు డప్పు నీ మీద కొడతారు. యష్నీల్, దేవుడు దండం పెట్టుకో. ఏమని మొక్కలు డాడీ? మార్క్స్ బాగా రావాలని మొక్కో అమ్మా. మార్క్స్ బాగా రావాలి. ఎన్ని మార్క్స్ రావాలి డాడీ? మమ్మీ అపార్ట్మెంట్లో వాళ్ళ ఫ్రెండ్స్కి అందరికీ గొప్పగా చెప్పుకున్న మార్క్స్ రావాలి. సరే. మా అమ్మ అపార్ట్మెంట్లో ఉన్న అందరికీ గొప్పగా చెప్పుకునే మార్క్స్ రావాలి. సరిపోయారు ఇద్దరును.